హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాక్ ఓవర్ సైడు. బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవాలనుకుంటున్నారా? అది కూడా ట్రెండింగ్ అండ్ ఫ్యూచర్ డిమాండెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్తో తీసుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బీఎస్సీ అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. మన దేశం యొక్క 18% జీడిపి అనేది అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. ప్రస్తుతం మన దేశ జనాభా 146 కోట్లు. ఇంత ఉన్న జనాభాకే డిమాండ్ సప్లై అంటే ఫుడ్ పరంగా అది మీట్ అవ్వట్లేదు. అలాంటిది ఇంకో 5 to 10 ఇయర్స్లో ఈజీగా ఒక 10 కోట్ల జనాభా అనేది పెరగబోతుంది. అప్పుడు చాలా హెవీ డిమాండ్ అనేది ఉంటుంది, సప్లై అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్లో బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి చాలా హ్యూజ్ డిమాండ్ అనేది రాబోతుంది. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఏఐ అంటే ఏంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రైతు ఉన్నాడు, పంట అనేది పండించాడు. ఇప్పుడు జనరల్గా క్రాప్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. దానివల్ల భారీగా పంట నష్టం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ఏఐ గ్రాడ్యుయేట్ ఉన్నాడు. అతను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలా అంటే అతనికి ఏఐ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను ఏం చేస్తాడు, ఒక ఏఐ టూల్ అనేది కనిపెడతారు. అది ఏంటంటే ఒక క్రాప్ యొక్క ఆకు ఉంటుంది. ఆ ఆకు ఫోటో కనుక తీసి పంపిస్తే ఆ ఏఐకి అది ఆ పంటకి రోగం అనేది వస్తుందా రాదా, ఒకవేళ వచ్చేదైతే ఎన్ని రోజుల్లో రాబోతుంది అనేది యాక్యురేట్గా చెప్తుంది. అలాగే వెదర్ కండిషన్స్, ఇప్పుడు వర్షాల వల్ల చాలా పంట నష్టం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఇదే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఏఐ తీసుకున్న స్టూడెంట్ అయితే రేపు అంటే ఫర్దర్గా ఏ రోజు వర్షాలు రాబోతున్నాయి, క్లైమేట్ అంటే ఇప్పుడు కూడా చెప్తారు వర్షం ఈరోజు రాబోతుంది అని, కానీ యాక్యురేట్గా ఖచ్చితంగా పడుతుంది అనేది ఈ బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఏఐ తీసుకున్న స్టూడెంట్ అనేవాడు చెప్పగలడు. అంటే అతను ఏఐ టూల్ని ఫైండ్ చేసుకొని అతను ప్రిడిక్ట్ చేసుకోగలడు. ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఈ బ్రాంచ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకొని చాలా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఒక పర్టికులర్ ఎలెక్టివ్గా పెట్టారు. ఫర్దర్గా ఇంకో 5 ఇయర్స్లో ఇవి పర్టికులర్ బ్రాంచ్గా కూడా ఏర్పడవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ విత్ తీసుకొని ఫర్దర్గా అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా, అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండొచ్చు ఒకవేళ ఉంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో చాలా హెవీ డిమాండ్ అనేది ఉంది బీఎస్సీ అగ్రికల్చర్. అందులో కూడా ఏ స్పెషలైజేషన్ తీసుకున్న గ్రాడ్యుయేట్స్కి చాలా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంటుంది గవర్నమెంట్ సెక్టార్లో. ఇంకా అబ్రాడ్ కంట్రీస్ లైక్ యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా ఇటువంటి కంట్రీస్లో మనకి చాలా వైడ్ ఆపర్చునిటీస్, అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఏఐ స్పెషలైజేషన్ తీసుకొని గ్రాడ్యుయేట్స్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అది కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఆఫ్టర్ 4 ఇయర్స్, అంటే ఏదైనా ఆపర్చునిటీ అనుకుంటే కౌంట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా బీఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే తీసుకున్న స్టూడెంట్కి పంట అనేది ఎలా పండించాలి అనేది మాత్రమే తెలుస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఏ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్కి పంటని ఎలా పండించాలి, అలాగే ఆ పంటని సక్సెస్ఫుల్గా 100% ప్రొడక్షన్ అనేది ఎలా తీసుకురావాలనేది కూడా తెలుస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇది. మన ఇండియాలో బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఏ స్పెషలైజేషన్ అందిస్తున్న కాలేజెస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి జీడీ గోయింకా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ న్యూఢిల్లీ, గురుగ్రామ్లో ఉంటుంది. అసలు పర్టికులర్గా ఈ యూనివర్సిటీయే ఎందుకు అంటే వీళ్ళు ఎన్విడియా నుంచి సర్టిఫికేషన్స్ ఇప్పిస్తారు. అలాగే సిఎస్సి ఏఎంఎల్లో మైనర్ డిగ్రీ ఇస్తారు. ఇంకా ద బెస్ట్ థింగ్ ఏంటంటే అబ్రాడ్ కంట్రీస్లో ఇంటర్న్షిప్స్ చేయడానికి ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. నేనైతే పర్సనల్గా క్యాంపస్ని విజిట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ క్యాంపస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్, ఇంకా ఫెసిలిటీస్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లాస్ రూమ్స్ అండ్ హాస్టల్స్ సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే టేస్టీ అండ్ హైజీన్గా ఉంటుంది. ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ 8688055316 ఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. Thank you for watching this video. Please like, share and subscribe our channel. Don't forget to hit the bell icon. Stay tuned.